మీడియా మిత్రులకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ సామాజిక మాధ్యమాల ద్వారా చూస్తున్నటువంటి 50 మంది తెలంగాణ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. 7 రోజుల పాటు సాగదీసి జూబ్లీ హిల్స్ రేప్ కేసులో హైదరాబాద్ నగర కమిషనర్ సిపి ఆనంద్ గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడారు. వారు మాట్లాడుతున్నటువంటి మొత్తం తీరులో కూడా నిందితులను ఎక్కడో కాపాడాలనేటువంటి ఒక ప్రయత్నం పోలీస్ చేస్తున్నట్టుగా కనపడింది. రెండవది, నిందితుల వెనక ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల భయపడుతున్నట్టుగా కూడా కనపడ్డది. కొన్ని సూట్ అయినటువంటి ఒక ప్రశ్నలు ఇవాళ మీడియా మిత్రుల ద్వారా పోలీస్ వారిని ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం. కేసును నీరుగార్చేటువంటి ఒక ప్రయత్నం ఆల్రెడీ మొదలైనట్టుగా స్పష్టంగా నిన్న చెప్పకనే ఆనంద్ గారు చెప్పినట్లుగా మేము భావిస్తా ఉన్నాం. బాధితురాలు నిందితులను గుర్తుపట్టే పరిస్థితిలో లేదు అని చెప్పని అంటంలోనే నిందితులను కాపాడేందుకు ఏమైనా ప్రయత్నం జరుగుతుందా అని చెప్పని అనుమానం కలుగుతా ఉంది. అంత క్లియర్ గా వీడియో ఫుటేజ్ ఉన్న తర్వాత, లీక్డ్ వీడియోస్ లో వాళ్ళ ఫేసెస్ ఉన్న తర్వాత, పబ్ లో సీసీటీవీ ఫుటేజ్ ఉన్న తర్వాత, అంత క్లియర్ గా వీడియో ఫుటేజ్ ఉన్న తర్వాత నిందితురాలు గుర్తుపట్టేటువంటి దాంట్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పని వారు మాట్లాడటంలో కేసును ఏమైనా నీరు గారుస్తా ఉన్నారా? రాజకీయ నాయకుల టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం యొక్క ఒత్తిడి వల్ల ఏమైనా కేసులు మొత్తం కూడా పక్కదో పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నా. చాలా జాగ్రత్తగా తెలంగాణ సమాజం ఈ కేసును స్టడీ చేయవలసిన అవసరం ఉంది. దిగజారినటువంటి ఒక పోలీస్ వ్యవస్థకు, దిగజారినటువంటి ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కు ఈ కేసు ప్రతీక. 31వ తారీఖు నాడు బాధితురాలి తండ్రి కంప్లైంట్ చేస్తే 7 రోజులు పట్టింది నిందితులు ఎవరు అని చెప్పని గుర్తించడానికి. 2 సినారియోస్ మీ దృష్టి గుర్తు తీసుకెళ్తున్నా. దిశ రేప్ జరిగినప్పుడు రాత్రికి రాత్రి సీసీటీవీ ఫుటేజ్ కూడా సరిగ్గా లేదు, అక్కడ ఆధారాలు కూడా పూర్తి స్థాయి లేవు. కానీ రాత్రికి రాత్రి మేఘాల మీద నిందితులను పట్టుకున్నారు, నిందితులను అరెస్ట్ చేసినారు, తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేసినారు కూడా. కానీ ఇక్కడ మాత్రం 7 రోజులు ఎందుకు పట్టింది అంటే, పేదోడికి ఒక న్యాయం, పేదోడు నిందితులైతే వాడి పట్ల అనుసరించే తీరు ఒకటి, బడా బాబులు డబ్బున్నటువంటి వాళ్ళు లేకపోతే రాజకీయ నాయకుల పిల్లలు కనుక ఒకవేళ నిందితులైనట్లయితే వాళ్ళ పట్ల ఇంకొక న్యాయమా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వాస్తవానికి సామాజిక మాధ్యమాల ద్వారా వీడియోలు లీక్ కాకుండా ఉన్నట్లయితే ఈ కేసు కూడా మొత్తం హషప్ అయి ఉండేది స్పష్టంగా కనబడింది. ఎందుకంటే ఏం మాట్లాడాల్సి వస్తుందంటే, సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ గారు 3వ తారీఖు నాడు అసలు ఎమ్మెల్యే కార్లోనే లేడు, ఆ క్రైమ్ జరిగినటువంటి ఒక సీన్ లో లేడు, ఆ కార్లో లేడు అని చెప్పని ఆయన చెప్పేసినాడు. నిన్న కమిషనర్ గారు ఏం చెప్తా ఉన్నారు, సివి ఆనంద్ గారు కార్ దిగి వెళ్ళిపోయిండు అని చెప్పని చెప్తా ఉన్నారు. అండ్ ఈ గోస్ ఆన్ గివింగ్ ఎ సర్టిఫికేట్ దట్ ఎమ్మెల్యే సన్ హస్ నాట్ ఇండాల్జ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ రేప్. హౌ డు యు నో? మీరు ఏమైనా సెవెన్ టెస్ట్ చేస్తారా?
టెస్ట్ చేయించినాడా? హౌ డు యు going to give the clean certificate to MLA's son? జాయిన్ చేసో లేడని చెప్పని కూడా తారీఖునాడు చెప్తారు. సిబిఐ గారు కారుని వెళ్ళిపోయిండు, కేవలం ఫోర్స్ఫుల్ కిసింగ్ మాత్రమే చేస్తున్నాడు కాబట్టి అతని మీద ఆ పరిధి మేరకే కేసులు పెడతామని చెప్పని ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిని ఇవాళ ఫోన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? వై ఆర్ ట్రైయింగ్ టు సైడ్ ట్రాక్ ద ఎంటైర్ కేస్? ఎందుకు భయపడతా ఉన్నారు ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ లేకపోతే ఎంఐఎం పార్టీ నాయకులకు కానీ ఎందుకు పోలీసు భయపడతా ఉంది? ఇవాళ ఒక బానిస వ్యవస్థను తయారు చేస్తారా లేకపోతే ప్రజలు రక్షించేటువంటి ఒక బాధ్యత కలిగిన వ్యవస్థను తయారు చేస్తారా అని చెప్పని వాళ్ళు ప్రశ్నిస్తాం. ఇంకొక విషయం ఏంటంటే కార్లు ఎవరిని అంతవరకు ఆయన నోటి నుంచి రావడానికి భయపడతా ఉన్నాడు. వాస్తవమే కదా? ఎమ్మెల్యే పేరు చెప్పడానికి భయపడతా ఉన్నాడు. హూస్ కార్ ఇది అంటే ఆయన పేరు చెప్పడానికి భయపడతా ఉన్నాడు. మెర్సిడెస్ బెంజ్ కార్ ఎవరిది చెప్పట్లేడు. ఇన్నోవా కార్ ఎవరి పేరు మీద గవర్నమెంట్ కార్ అంటా ఉన్నాడు తప్ప ఆ ఎవరి పేరు మీద అలాట్ అయింది, తర్వాత ఎవరి ఇంట్లో కార్ దొరికింది, ఆ దొరికినటువంటి వాడికి క్రైమ్ ఉన్నటువంటి సంబంధం ఏంటి, వాళ్ళ పేర్లు చెప్పాలంటారే. ఇంకొక విషయం ఏంటంటే దిశ నిందితులకు సంబంధించి మీకు గుర్తే ఉంటుంది, జన్మకుండలి రాసింది. పోలీసు వాళ్ళు నిందితుల యొక్క జన్మకుండలి రాసేస్తారు. తల్లి ఎవరు, తండ్రి ఎవరు, వాడు ఏం చదువుకున్నాడు, వాడి కథ కమామిష్ మొత్తం వివరాలు అన్ని కూడా చెప్పేస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికేమో సిసిఎల్ అని చెప్పని నిందితుల యొక్క పేర్లు కూడా బయటకు రాకుండా ఆ జువెనైల్ యొక్క చట్టాన్ని అడ్డం పెట్టుకుని నిందితుల పేర్లు కూడా బయటకు రాకుండా అంత కేర్ తీసుకున్నటువంటి వాళ్ళు మరి దిశకు సంబంధించిన అంశంలో ఎందుకు నిందితుల అంశంలో ఎందుకు తీసుకోలేకపోయినారు? అంటే పెద్దవాళ్ళకు ఒక రకమైన పోలీసింగ్, బడా బడా బాబుల యొక్క పిల్లల క్రిమినల్స్ అయితే ఒక రకమైన పోలీసింగ్, పేదోళ్ళ పైన క్రిమినల్ అనేటైతే ఇంకొక పోలీసింగ్ అని చెప్పని ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే కమిషనర్ గారు నిన్న మాట్లాడుతూ వాళ్ళు ఆల్కహాలిక్ కండిషన్ లో లేరు అని చెప్పని క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నాడు. హ్యావ్ యూ డన్ ఎనీ మెడికల్ టెస్ట్? హౌ కెన్ ద కమిషనర్ కమ్ టు ఏ కన్క్లూజన్ దట్ ఆన్ ద డే ఆఫ్ ద రేప్ the culprits were not intoxicated with alcohol? How is that commissioner can conclude that they were not even drugged? ఎవరు తెలుసు డ్రగ్స్ తీసుకున్నారేమో. ఏ పబ్లకు పోయినా కానీ వాళ్ళు డ్రగ్లు అమ్ముతున్న విషయం మనందరికీ తెలుసు. బట్ డ్రగ్స్ ఇప్పుడు తాడ్చేట కింద కూర్చొని పాలు తాగినట్టు పబ్లకు పోయేట నాన్ ఆల్కహాల్ ఈవెంట్ పెట్టుకున్నాడు అని చెప్పాలట, మనం నమ్మాలంట. కమిషనర్ గారు కూడా దానికి సర్టిఫికేట్ ఇచ్చి మందు తాగలేదు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. మీ దగ్గర ఏ ఆధారాలతో వాళ్ళు మందు తాగలేదని చెప్పాలంటా ఉన్నారు? హౌ కెన్ యూ సే దట్ పాప అమ్మాయిని ఫోర్స్ఫుల్ గా డ్రగ్స్ ఇచ్చినారో లేకపోతే ఇంకేదైనా మాదక ద్రవ్యాల్లో అమ్మాయిని ఏమైనా బాధ పెట్టినారేమో? హౌ డు యు నో దట్? ఈ నిందితులు డ్రగ్స్ తీసుకోలేదని చెప్పని మీరు ఎట్లా సర్టిఫికేట్ ఇవ్వగలుగుతా ఉన్నారు? అన్లెస్ యూ హావ్ డన్ ది టెస్ట్ ఆఫ్ ది నార్కోటిక్స్. ఇది ఒక ప్రధానమైనటువంటి పరిస్థితి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇవాళ వీడియోలు బయటకు వచ్చేంత వరకు కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు కప్పిపెట్టాలనే ఒక ప్రయత్నం స్పష్టంగా చేసింది. 7 రోజులు పట్టింది వాళ్ళకి అసలు విషయాన్ని బయట పెట్టడానికి. సూటిగా ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా మేము ప్రశ్నించాల్సుకున్నాం. గత 15 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో విచ్చలవిడిగా రేపులు జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్ 22వ తారీఖు నాడు 16 సంవత్సరాల పిల్ల అమ్మాయి పట్ల బర్త్డే పార్టీ పేరు మీద రేప్ జరిగింది. మే 28 నాడు ఈ జూబ్లీహిల్స్ అమ్నీషియా పాపకు సంబంధించిన రేప్ జరిగింది. మే 30వ తారీఖు నాడు 17 ఏళ్ల అమ్మాయి పైన గ్యాంగ్ రేప్, 5 గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. మే 31 నాడు 16 ఏళ్ల అమ్మాయిని ఇంటికి పోతుంటే రేప్ చేసినారు. మే 31 తారీఖు నాడు 11 ఏళ్ల పిల్ల పట్ల రేప్ చేసినారు. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ హైదరాబాద్ నడి బొట్టున ఇవాళ రేపు అడ్డాగా మారితే ఒక్క మాట అయినా ముఖ్యమంత్రి గారు మాట్లాడరే. మూత్రకి ఏమైనా తాళాలు వేసుకున్నారా మీరు? ఏమన్నా అర్బన్ శాఖ మంత్రి అయినటువంటి, మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి ఆయన ఒక మాట అయినా మాట్లాడే కల్వకుంట్ల తారక రామారావు గారు, డోంట్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ఎ స్టేట్మెంట్, టు గివ్ ఎన్ అష్యూరెన్స్ టు ద women of Hyderabad, to the girls of Hyderabad that yes, government will stand with you, government will protect you, police will protect you అని చెప్పి మాట్లాడడానికి మీ నోట్లకి బుద్ధ్యాలు రాస్తాయా? ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? భయపడతా ఉన్నారు. ఆ ఎంఐఎం వాళ్ళు ఏమైనా కొడతారని చెప్పను, లేకపోతే ఇంకేదైనా పార్టీ వాళ్ళు వచ్చి కొడతారని చెప్పని, మీ పార్టీ వాళ్ళు మీ పైన దాడి చేస్తారని చెప్పని ముఖ్యమంత్రి కేటీఆర్ ఏమైనా భయపడతా ఉన్నాడా? కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ పోలీస్ ఇస్తారు. ప్రభుత్వం ఇంతవరకు ఒక్కరోజు కూడా
విషయం ఏంటంటే గతంలో చాలా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు చాలా బాధ్యతగా వ్యవహరించాయి. లిథువేనియన్ దేశానికి సంబంధించి ఒక అమ్మాయి మీద ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరులో ఇట్లాగే ఒక రేప్ అటెంప్ట్ జరిగితే 57 రోజుల్లో కంప్లీట్ కేసును క్లోజ్ చేసి పడేసినారు. మార్చ్ 8 నాడు ఇన్సిడెంట్ జరిగితే 16వ తారీఖు నాడు మార్చ్ 16 నాడు ఛార్జ్ షీట్ వేసినారు. మే 5 నాడు జడ్జిమెంట్ కూడా వచ్చేసింది. అంటే 57 రోజుల్లో మొత్తం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెద్ద ఎత్తున జస్టిస్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక్కడ ప్రభుత్వం పోలీసులు 7 రోజులు టైం తీసుకుంటారు. ప్రభుత్వం నోరెప్పట్లేదు. ఇంతకు మహారాష్ట్ర కానివ్వండి లేకపోతే మధ్యప్రదేశ్ లో కానీ ఎక్కడెక్కడైనా ఇవాళ రేప్ జరిగినప్పుడు చాలా ఇమీడియట్ గా ప్రభుత్వాలు రెస్పాండ్ అవుతా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం కనీసం నోరు ఇప్పడానికి కూడా ధైర్యం చేయడం పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మేము లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకు పోలీసు సమాధానం చెప్పాలని చెప్పని, కేసును నీరుగార్చేటువంటి ప్రయత్నం చేయకూడదని చెప్పని, ప్రభుత్వం వెంటనే ఈ కేసులో ముఖ్యంగా ఎందుకంటే కమిషనర్ గారే గుర్తుపట్టట్లేదు, వీడియో అంతా క్లియర్ ఉన్న తర్వాత నిందితులను గుర్తుపట్టట్లేదు అని చెప్పని మాట్లాడటం అయితే నవ్వాలన్నా ఏడవాలన్నా నవ్వితే దీంతో నవ్వాలి కూడా జరిగే పరిస్థితి. కాబట్టి నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మేము ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఈ ప్రభుత్వం అపాయింట్ చేయాలా అని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాము. అది కూడా 30 to 45 days లో కేసు మొత్తం కూడా కంప్లీట్ అయ్యేటువంటి రీతిలో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఇమీడియట్ గా ఈ పర్టికులర్ కేసు పైన అపాయింట్ చేయాలని చెప్పని, తర్వాత ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఈ కేసుకు విక్టిమ్ కు అండగా ఉండేందుకు ఆర్గ్యూ చేసేందుకు కోసం అని చెప్పని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను అపాయింట్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాము. చివరిగా ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం. పోలీసుల పైన రాజకీయ ఒత్తిళ్లు బలంగా ఉన్నాయి. అందుకే ఈ నిందితులను పట్టుకోవడంలో కానీ నిందితుల పేర్లు కూడా బయటకు పెట్టడానికి కానీ పోలీసులు భయపడతా ఉన్నారని స్పష్టంగా కనబడతా ఉన్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ ను, కింది స్థాయిలో ఉన్న ఆఫీసర్ను స్థానిక ఎమ్మెల్యేలకు బానిసలుగా మార్చేసి వాళ్ళ చెప్పు చేతుల్లో పనిచేసినట్లుగా తయారు చేసి వాళ్ళ మొత్తం పోలీస్ వ్యవస్థను పోలీస్ మాన్యువల్ కు వ్యతిరేకంగా పోలీస్ మాన్యువల్ కూడా నీరుగార్చేందుకు ఈరోజు పనిచేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి పోలీసులు కొంత ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరు మీద నేరస్తుల పేరు మీద మారద్దు అని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం మాత్రం వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును అపాయింట్ చేయాలా, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను అపాయింట్ చేయాలా. ముఖ్యమంత్రి గారు ఇవాళ తెలంగాణలో కొనసాగుతున్నటువంటి రేపులకు సంబంధించిన అంశం పట్ల కానీ డ్రగ్ కల్చర్, పబ్ కల్చర్ సంబంధించిన అంశం పట్ల పూర్తి స్థాయిలో చర్చ జరగడం కోసం ఒక స్పెషల్ అసెంబ్లీ సెషన్ ను తప్పనిసరిగా కాన్ఫర్ చేయాలా. తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు, ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి మహిళలకు భద్రత కల్పించే కోసం అని చెప్పైనా సరే అసెంబ్లీ సెషన్ పిలిచి అసెంబ్లీలో ఈ మొత్తం జరుగుతున్నటువంటి అంశాలకు ఉన్న కారణాలు, తర్వాత తీసుకోవాల్సిన చర్యలు దీనిపైన అసెంబ్లీలో చర్చ చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. అది ఆయన చెప్పేది ఏంటంటే పోక్సో చట్టాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఆడతర చదవట్లేదు చెప్తాడు. ఆయన చెప్పాడు there is no need for him to narrate the contents of the act. అది ఎవరైనా చెప్తారు కదా. ఆయన ఏం చెప్పాలా అంటే ఇప్పుడు దాంట్లో ప్రధానంగా ఏంది ఎమ్మెల్యే కొడుకు నిందితుడు అని చెప్పని, జోయింట్ డేవిస్ ఏమో లేడే అని చెప్పని చెప్తాడు, కమిషనర్ ఏమో కార్ దిగిపోయిండు అని అంటారు. మరి ఆయన నమ్మాలా ఈయన నమ్మాలా? అండ్ హౌ కమ్ దే కమ్ టు ఏ కన్క్లూజన్ దట్ ఇన్ ద బెంచ్ కార్ లోనే రేట్ జరగలేదు అని చెప్పారు. ఎట్లా సర్టిఫికేట్ ఇస్తాడు ఈయన? ఒక పక్కన నిందితులను గుర్తుపట్టట్లేదు అని చెప్పని ఆయనే అంటాడు, మరో పక్కన ఓన్లీ ఫోర్స్ఫుల్ కిసింగ్ చేసిండు, ఆయన దిగిపోయిండు అని చెప్పని కమిషనర్ గారే అంటారు. అంటే ఎక్కడో ఎమ్మెల్యే కొడుకును కాపాడేటువంటి ప్రయత్నం స్పష్టంగా కనబడతారు. థ్యాంక్ యూ. మాట్లాడతారా మరి
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. I dream. I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.